నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనగణన తొలి దశకు రంగం సిద్ధం, కేంద్ర నోటిఫికేషన్ జారీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలను, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు విలన్ గా కనిపిస్తున్నాడు వైఎస్ జగన్. రంగారెడ్డి ప్రాజెక్టును పనులు చేయకుండా గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పక్కకు పెట్టిండు కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజుల పాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్ లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలన్ గా కనిపిస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. కేసీఆర్ కి పేరు వస్తుందని, చంద్రబాబుకు కోపం వస్తుందని 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పనులు చేయకుండా గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పక్కన పెట్టారు అన్నారు కేటీఆర్. నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వచ్చి తురుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే
కాలమూరు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు అవగానే అత్తాకోడళ్లు తట్టాబుట్టా సర్దుకుని అమెరికాకు వెళ్లిపోయారు. ఝాన్సీ రెడ్డి, యశ్విని రెడ్డిల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిటిజన్షిప్ లేని ఝాన్సీ రెడ్డి అధిష్టానాన్ని మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ పదవిని తీసుకుంది. ఝాన్సీ రెడ్డిని పదవి నుండి తొలగించాలని మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశామన్నారు పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నాయకులు. బాగలేదని వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈరోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తాకోడళ్ళు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మరి ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా, దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో సమయంలో హాస్య నటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్, గాయని మంగ్లీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత, సో వచ్చి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాము. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. ఈ అవకాశం కలిగినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. జనగణన తొలి దశకు రంగం సిద్ధం, కేంద్ర నోటిఫికేషన్ జారీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలను, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు విలన్ గా కనిపిస్తున్నాడు వైఎస్ జగన్.
రంగారెడ్డి ప్రాజెక్టును పనులు చేయకుండా గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పక్కకు పెట్టిండు కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.